బాలయ్య, జై బాలయ్య. 'అఖండ 2 తాండవం' ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో అందులో ఉన్న అసలైన కంటెంట్ ఏమిటి? కథాంశం ఎలా ఉండబోతుంది? మరియు ట్రైలర్ ఒక పవర్ ఫ్యాక్ట్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. 'అఖండ 2' ట్రైలర్లోని కీలకమైన విజువల్స్ బాలయ్య అఘోర లుక్, యాక్షన్ షాట్స్ ఫాస్ట్ కట్లో ప్లే అవుతుంటాయి. బ్యాక్గ్రౌండ్లో తమన్ హై ఇంటెన్సిటీ బీజిఎం మామూలుగా ఉండదు. సో అఖండ గర్జన మళ్ళీ మొదలైంది. అందరూ ట్రైలర్ చూశారు కదా, పూనకలతో ఊగిపోయారు. తమన్ బీజిఎంకి ఫిదా అయ్యారు. కానీ ఈ 2 నిమిషాల 40 సెకండ్ల విధ్వంసంలో బోయపాటి దాచిన అసలు కథేంటి? మొదటిది భాగానికి దీనికి లింక్ ఎక్కడ ఉంది? ట్రైలర్లో కనిపించిన కొత్త పాత్రలు ఎవరు? ఈ వీడియోలో 'అఖండ 2 తాండవం' ట్రైలర్ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ డీకోడ్ చేసి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. సో ట్రైలర్ ఆరంభమే ఒక పెద్ద సమస్యతో మొదలవుతుంది. ధర్మానికి హాని కలిగే ఆ దేవుడే దిగి వస్తాడు సో అనే కాన్సెప్ట్తో మొదటి పాటలో చూసాం. కానీ ఈసారి సమస్య మరింత పెద్దదిగా, గ్లోబల్ స్థాయిలో ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ట్రైలర్లో చూపించిన కొన్ని లొకేషన్స్, విలన్ గ్యాంగ్ సెటప్ చూస్తుంటే ఇది కేవలం ఒక ఊరికో కుటుంబానికో సంబంధించిన సమస్య కాదు. ఇది ఒక పురాతనమైన శక్తివంతమైన అంశం చుట్టూ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా పంచభూతాలకు లేదా దేవాలయాల రక్షణకు సంబంధించిన ఒక పెద్ద మిషన్ అఖండ ముందు ఉండొచ్చు. ఇక మన నరసింహం ఎప్పటిలాగే 2 పాత్రల్లో వేరియేషన్ అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ మ్యాన్గా ఉన్న మురళీ సినిమా పాత్రలో హుందాదనం ఉంది. కానీ అందరి కళ్ళు అఘోర పాత్రపైనే. ఈసారి అఘోర లుక్ మరింత రగ్గుగా, మరింత ఇంటెన్స్గా, గడ్డంతో ముఖ్యంగా ఆయన కళ్ళలోని పవర్, త్రిశూలం పట్టుకొని నడిచే విధానం గూస్బంప్ తెప్పిస్తున్నాయి. ఈసారి అఘోర పాత్రకు గతంలో ఏదో బలమైన లింక్ ఉన్నట్టు, ఏదో రహస్యాన్ని ఛేదించడానికి అతను వచ్చినట్టు డైలాగ్స్ బట్టి అర్థమవుతుంది. నాకైతే ఆ చిన్నారి ఆ మంచు పర్వతంలో పరిగెడుతుంది కదా, సో తనని కాపాడడం కోసం వస్తాడు. సో చూడాలి. సో బోయపాటి సినిమాల్లో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాడు. ట్రైలర్లో మెయిన్ విలన్ నటుడు మనకు తెలిసిందే. అతన్నే సరణంలో చేశాడు ఆది పినిశెట్టి. వేరే లెవెల్ చేశాడు. సో మంత్రాలు, తంత్రాలు ఆయన అఘోరలకు వేరే లెవెల్లో ఉంది. సో ఈ అధర్మాన్ని అంతం చేయడానికి అఖండ తాండవం ఆడబోతున్నాడు. అలాగే ట్రైలర్లో మెరిసిన ఇతర నటులు వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. సో ట్రైలర్కు ప్రాణం పోసింది మాత్రం ఎస్ఎస్ తమన్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. శంకర్రావు డబురకం సౌండ్ను మోడర్న్ బీట్స్లో మిక్స్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లాడు. ఇక విజువల్స్ పరంగా బోయపాటి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. గ్రాండ్ సెట్స్, భారీ యాక్షన్ సీన్స్లో వేఫెక్స్ షాట్, సినిమా స్కేల్ ఏ రేంజ్లో ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఓవరాల్గా అఖండ 2 ట్రైలర్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్, సామాన్య ప్రేక్షకులకు ఒక విజువల్ స్పెషాలిటీ. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సోషో ఫ్యాంటసీ డ్రామాలా కనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. కథ ఇది. మరి మీరేమనుకుంటున్నారు? ట్రైలర్లో మీరు గమనించిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి? కామెంట్స్లో పంచుకోండి. థియేటర్లో కలుద్దాం. జై బాలయ్య, జై అఖండ 2. అఖండ 2 సీట్లు చినిగిపోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై బాలయ్య.